బీజేపీ ఆపరేషన్ వైసీపీపై మొదలైందట. ఇక జగన్ కు కష్టకాలమే. ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయింది. బీజేపీ జనసేనతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. అటు కేంద్రంలోనూ మోదీ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ కీలకంగా మారుతోంది. దీంతో వైసీపీ లక్ష్యంగా ఢిల్లీ నుండి కొత్త ఆపరేషన్ ప్రారంభం కానుందనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే జగన్ ఆలోచన ఏంటి? ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది. కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బీజేపీకి వైసీపీ తొలి లక్ష్యంగా మారబోతోందని ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ 2019-2024 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పలు సందర్భాలలో మద్దతుగా నిలిచింది. కేంద్రం సైతం జగన్ కు అదే విధంగా ఏపీ విషయంలో సహకారం అందించింది. మోదీ జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఇక చంద్రబాబుతో బీజేపీ స్నేహం కుదుర్చుకున్న తరువాత లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో పాటుగా లోక్సభలో కేవలం 4 ఎంపీలనే దక్కించుకుంది. అయితే రాజ్యసభలో మాత్రం వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ జాతీయ పలు రాష్ట్రాలలో చేసిన రాజకీయం ఇప్పుడు ఏపీలో చేస్తుందని పలువురు విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థిగా ఉండడంతో బీజేపీ పైన చంద్రబాబు ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో వైసీపీతోనే బీజేపీ ఆపరేషన్ ప్రారంభమవుతుంది అనేది కార్తీ చిదంబరం ట్వీట్ సారాంశం. అయితే వైసీపీ అవసరమైన సమయంలో బీజేపీకే మద్దతుగా నిలుస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. దీంతో ప్రత్యేకంగా వైసీపీ నేతలకు తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదు అనే వాదన వినిపిస్తోంది. కేంద్రంలో సంఖ్యాపరంగా ఎన్డీఏ ప్రస్తుతానికి సురక్షితంగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ముందుగానే ప్రత్యామ్నాయంగా మరింత మంది మద్దతు దక్కించుకునేలా బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది అనేది మరో విశ్లేషణ. అందులో భాగంగానే 2019 ఎన్నికల తరువాత టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైన విధంగా వైసీపీ ఎంపీలపైన ఆ ఒత్తిడి ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం కొనసాగిస్తున్న బీజేపీ ఈ విడత అలాంటి చర్యలకు తొందర పడదు అనే వాదన కూడా ఉంది. దీంతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం వైసీపీ విషయంలో ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది.